హలో అండి, అందరికీ నమస్తే. ఇంతకుముందు వీడియోలో మనం కోటప్పకొండ తిరునాళ్ళకు వచ్చే ప్రభల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కోటప్పకొండ తిరునాళ్ళకి మేము వెళ్తున్నాము. ఆ తిరునాళ్ళు ఎలా జరుగుతుందో చూపిస్తాను, చూసేయండి. ఇదిగో చూడండి, కోటప్పకొండ ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిపోయాక ఎంత చక్కగా ఉందో, శివుడు పార్వతి విగ్రహాలు. ఇంతకుముందు లేవండి ఇవి. లాస్ట్ ఇయర్ అయితే ఈ విగ్రహాలు లేవు, ఈ ఇయరే చేసినట్టున్నారు. అయితే చాలా పెద్దది, చాలా ఖర్చు కూడా అయి ఉంటుంది. ఇది కోటప్పకొండకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూసారా, వాటర్ ఉన్నాయి. ఈ కోనేటిలో స్నానం చేసి ఇక్కడ నుంచి భక్తులు వెళ్తారు. ఇక్కడ నుంచి దాదాపుగా 1.5 to 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది కోటప్పకొండ స్టార్ట్. కోటప్పకొండ మెట్లు ఎక్కడానికి స్టార్ట్ అయ్యే ప్లేసు 2 కిలోమీటర్స్ దాకా ఉండవచ్చు. చూసారా క్రౌడ్ ఎలా ఉందో. అక్కడ వరకే వెహికల్స్ ఉంటాయి, ఇంకా అక్కడ నుంచి ఇలా అందరూ నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. నడుచుకుంటూ అన్ని చుట్టుపక్కల ప్లేసెస్ చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. మాజా కావాలా మీకు ఎవరికన్నా? ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. తిరునాళ్ళంటే ఇంకంతే కదా, అందరూ వ్యాపారం చేసిన వాళ్ళు వ్యాపారం చేస్తారు, భక్తితో వచ్చేవాళ్ళు భక్తితో వస్తారు. ఇక్కడ మాజా కంపెనీ వాళ్ళు ఒక చిన్న అవుట్లెట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అందరికీ కూడా సత్రాలు కూడా ఉంటాయండి. ఎందుకంటే ఒక నైటే కాదు కదా, మార్నింగ్ టైంలో కూడా ఇక్కడ ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటారు. సో ఫుడ్ ఫెసిలిటీ కూడా అన్ని రకాల సత్రాల వాళ్ళు ఫుడ్ ఏర్పాటు చేస్తుంటారు. ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన పని లేదు, సత్రం అంటేనే ఫ్రీగా తినేయచ్చు. మాకు దగ్గరే కదా చాలా, సో మేమైతే ఏం డిన్నర్ చేయలేదు, ఇంట్లో చేసే బయలుదేరాం కాబట్టి. సో చూడండి, చూసారా ప్రభలు అనేవి ఏర్పాట్లు ఇక్కడ బాగా చేశారండి. ప్రభలకు వచ్చేసి ఒక సైడ్ నుంచి ఇట్లా ప్రభలన్నీ ఒక ఏరియాలో ఉంచారు. ప్రభలు లోపలికి వెళ్ళే ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ నుంచి చూస్తే మీకు ఆల్మోస్ట్ ప్రభలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మీకు ముందు క్లియర్గా చూపిస్తారు. ఇది స్టార్టింగ్. ఇది కొన్ని చూసారా, కోటప్పకొండ మనం ఎంటర్ అయిపోయాము ఆల్మోస్ట్. అంటే కొండ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఈ ఆర్చ్ కూడా లాస్ట్ ఇయర్ లేదు, ఈ ఆర్చ్ కూడా ఇప్పుడే కొత్తగా నిర్మించారు. ఈ ఆర్చ్ లోపల నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. క్రౌడ్ మాత్రం చాలా ఉందండి, తక్కువేం కాదు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువ ఈసారి లేడీస్ కొంచెం తక్కువ వచ్చారు, కానీ జెంట్స్, అందులో ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ బాగా వచ్చారండి. యంగ్స్టర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి చూసారా, ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది. ఎగ్జిబిషన్ జైంట్ వీల్ పిల్లలకైతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జిబిషన్కి అయితే మా వాళ్ళు అందరూ వెళ్తారు. నాకైతే కొంచెం భయం, నేనైతే జైంట్ వీల్ అంటే ఎక్కను. కానీ చూడండి ఎంత బాగుందో ఇక్కడ. ఇదిగో వచ్చేసాం మనం. ఇదేంటంటే కోటప్పకొండ మెట్లు అనమాట, మెట్లు దారి సోపానాలు అంటారు. ఆ స్టెప్స్ ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాయి. దానికి ముందే ఒక శివుడివి స్టాచ్యూ ఉంటుంది. ఇట్లా వాటర్, ఇది ఎప్పుడు కంటిన్యూగా ఇక్కడే ఉంటుంది, ఇప్పుడు స్పెషల్గా పెట్టింది కాదు. ఒక 2-3 years ముందే దీన్ని బిల్డ్ చేశారు. ఇదిగో చూసారా, ఇది ఆర్చ్ అనమాట, కోటప్పకొండ సోపానాలకు వెళ్ళే ఆర్చ్. ఈ ఆర్చ్ లోపల నుంచి ఇలా లోపలికి వెళ్తే మనకి కోటప్పకొండ కొండపైకి వెళ్ళడానికి మెట్లు అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ మెట్ల దగ్గర మనకి వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుందండి, విఘ్నేశ్వర టెంపుల్ ఉంటుంది. ఆ విఘ్నేశ్వర టెంపుల్ దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి అందరూ బయలుదేరుతారు, మెట్లు ఎక్కేవాళ్ళు బయలుదేరుతారు. అయితే మేము చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఈ టైంలో బాగా హెవీ క్రౌడ్ ఉంటుంది. సో ఎక్కువ శాతం మంది చుట్టుపక్కల గ్రామాల్లో మాత్రమే, ఎక్కువ శాతం మంది దర్శనానికి ఈ టైంలో వెళ్ళరు నైట్, ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉంటుంది కాబట్టి. అలా వెళ్ళలేని వాళ్ళు ఒక కొబ్బరికాయ సోపానాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి జాతర వరకు చూసుకుంటారు. ఇంకా పిల్లలకి వాళ్ళకైతే చూసారా టాయ్స్ ఎన్ని ఉన్నాయో. ఇలాంటి టాయ్స్ ఈ లైన్ దాదాపు 1 kilometer ఉంటుందండి. ఆల్మోస్ట్ 1 kilometer దాకా ఎన్ని టాయ్స్, మనకు కావాల్సిన హౌస్కి సంబంధించిన వస్తువులు కానీ, పిల్లల టాయ్స్ కానీ అన్నీ కూడా ఉంటుంది ఇక్కడ, వరుసగా ఉంటాయి. టాయ్ సెక్షన్ అయిపోయాక ఇదిగోటి జైంట్ వీల్ పక్క నుంచి ఈ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ ఎగ్జిబిషన్లో అయితే అన్ని రకాల ఐటమ్స్ మామూలుగా ఈ జైంట్ వీల్స్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి దీంట్లో.
ఈసారి క్రౌడ్ అయితే మాత్రం మెయిన్ రోడ్లో ఏమో కానీ అసలు ప్రభల దగ్గర ఉన్నారండి. అసలు కనీసం గ్యాప్ లేదు. ఎంత తొక్కిసలాట జరుగుతుందంటే అంత బాగా జరుగుతుంది తొక్కిసలాట. ఎందుకంటే ఎంజాయ్ చేసేవాళ్ళు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో కనీసం వెళ్ళటానికి కూడా దారి లేదనమాట. ప్రభల దగ్గర ఇగో పాసిబిలిటీ ఉన్న వాళ్ళు ఇట్లా ట్రాక్టర్స్ తీసుకొని వస్తారు. ట్రాక్టర్ నుంచి అయితే హ్యాపీగా అన్ని ప్రభల దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రతి ప్రభని ప్రశాంతంగా చూడొచ్చండి. అది పాసిబిలిటీ అందరికీ ఉండదు, ఉన్నవాళ్ళు అలా వెళ్తారు. ఈ ప్రభలు చూసారా, ఇవి కరెంట్ ప్రభలు కాదు, చుట్టుపక్కల వాళ్ళ నుంచి తీసుకొచ్చిన కొన్ని నార్మల్ ప్రభలు ఇవి. ఈసారి మేము కొత్తగా చూసింది ఇక్కడ ఎవరో వెంచర్స్ వేశారు. ఆ వెంచర్స్ వేయడం వల్ల చాలా నీట్గా ఉంచారు. దానివల్ల ఏం జరుగుతుంది, మన వాళ్ళు ఎవరైనా కొంతమంది ఎక్కువ తిరగలేక ఉన్నవాళ్ళు అలా కూర్చొని హ్యాపీగా రెస్ట్ తీసుకోవడానికి ఈ ప్లేస్ బాగుంది. ఎవ్రీ ఇయర్ మాకైతే ఇట్లాంటిది ఎప్పుడు తగలలేదు. ఈసారి మాత్రం ఇగో మా మమ్మీ కూడా ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్నారు కొంతసేపు. మేము వెళ్ళి ప్రభలన్నీ చూసి వచ్చాము. DJ Srinu. ఇదిగోండి ఈ ప్రభ చూసారా, ఇది గోవిందాపురం ప్రభ అట. బాగుంది, చాలా బాగా డెకరేషన్ చేశారు అండ్ సెలబ్రేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. Yogi. Aripuram.
మొత్తానికి ప్రభలు ఆల్మోస్ట్ చూసామండి. అయితే మరీ హెవీ క్రౌడ్ ఉంది ఈసారి. సో మరి ఆ క్రౌడ్కి తట్టుకోలేక కొంతవరకే చూసాము, ఇంక రిటర్న్ అయిపోయాము. ఇంకో రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు కూడా కొన్ని ప్రభలు వస్తూ ఉన్నాయి. ఇదిగో చూడండి, చాలా బాగుంది కదా ఇది. ఈ ప్రభ చూడండి ఎంత బాగుందో, డిజైన్ కూడా చాలా బాగుంది ఇది. మొత్తానికి కంప్లీట్ అయితే చేసామండి తిరునాళ్ళు అయితే. మేమైతే బాగానే ఎంజాయ్ చేసాము, కానీ మాకన్నా ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారని ఇక్కడ చూసాం. అంత బాగా ఎంజాయ్ చేయాలన్నా కూడా రాసి పెట్టి ఉండాలండి. అయితే సక్సెస్ఫుల్గా మొత్తం కంప్లీట్ చేసాం, కానీ లాస్ట్లో ఒక చిన్న మిస్టేక్ చేసాం. ఏంటంటే ఎక్కడికైనా తెలియని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఏ రూట్లో వెళ్ళారో ఆ రూట్లోనే రావాలని చెప్తారు. అయితే మేము వేరే రూట్ వెళ్ళాము, వచ్చేటప్పుడు వేరే షార్ట్ కట్ వెతుక్కున్నాము. హైవేకి రీచ్ అవుతున్న టైంలో మాకు ఒక కాలువ కనిపించింది. ఆ కాలువ నిండా వాటర్ ఉన్నాయి. మా తమ్ముడు అయితే ఆ కాలువ నేను దాటిస్తానన్నయ్య అని చెప్పి కరెక్ట్గా మిడిల్లో తీసుకెళ్ళి ఆపేశాడు బైక్. అంతే, ఫుల్గా తడిచిపోయానండి. ఇంకేం చెప్తాంలే, అలాగే ఒకలా వచ్చేస్తామంటే ఆల్మోస్ట్ చిలకలూరుపేట వచ్చేసాము. అయితే ఇక్కడ మమ్మల్ని ఒకరితో బైక్ ఆపారు. బైక్ ఎందుకు ఆపుతారు అనుకుంటే ఆయన మా దగ్గరికి వచ్చి చెప్పారు, బాబు ఆకలి అవుతుంది అనుకుంటా కదా, ఎవరు ఆకలితో ఇంటికి వెళ్ళకూడదు, వెళ్ళి బిర్యానీ ఉంది వేడి వేడి పెడుతున్నాము తినండి అని చెప్తే వెంటనే బైక్ పక్కన ఆపేసి వెళ్ళామండి. బిర్యానీ అయితే ఉంది, వెజిటబుల్ బిర్యానీ పెట్టారు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. సూపర్ ఉందండి. మొత్తానికి సక్సెస్ఫుల్గా మహాశివరాత్రి సందర్భంగా తిరునాళ్ళ కంప్లీట్ చేసేసుకున్నాము. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.